Today we are discussing about water transport in India. ఈరోజు మనము భారతదేశంలో జల రవాణా గురించి తెలుసుకుంటాం. వాటర్ ట్రాన్స్పోర్ట్, జల రవాణా. వాటర్ ట్రాన్స్పోర్ట్ plays an important role in the Indian economy with around 95% of trade by volume and 68% in terms of value being transported by sea. ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది మన ఇండియన్ ఎకానమీలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ట్రేడ్ వాల్యూమ్ పరంగా 95% ట్రేడ్ అనేది జరుగుతుంది అన్నమాట వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. అదే వాల్యూగా ఆలోచిస్తే 68% అనేది నీకు సీ ద్వారా జరుగుతుంది, సముద్రం ద్వారా జరుగుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థలో జల రవాణా అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వ్యాపారాలకు సంబంధించిన వాల్యూమ్ అంటే పరిమాణ పరంగా చూస్తే 95% వ్యాపారం వచ్చేసి సముద్రం ద్వారా జరుగుతుంది. అదే నీకు వాల్యూ పరంగా అయితే విలువ ఆధారంగా అయితే నీకు 68% అనేది నీకు సముద్రం ద్వారా జరుగుతుంది వ్యాపారం. ఇక్కడ మనం నీకు వాటర్ ట్రాన్స్పోర్ట్, ఇంటర్నల్ వాటర్ ట్రాన్స్పోర్ట్, ఇంటర్నేషనల్ వాటర్ ట్రాన్స్పోర్ట్ రెండు రకాలుగా ఉపయోగిస్తాం. అంటే దేశీయ జల రవాణా, అంతర్జాతీయ జల రవాణా అని రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఇండియా has about 14,500 kilometers of navigable waterways like sea, like canals, rivers, etc. అంటే కాలువల ద్వారా, నదుల ద్వారా 14,500 కిలోమీటర్ల ఈ యొక్క లెంత్ అనేది నావిగబుల్ అంటే ఆ యొక్క నౌకల ద్వారా జరిగే రవాణా అనమాట. 14,500 కిలోమీటర్లు జరుగుతుందన్నమాట ఆ యొక్క కాలువల ద్వారా కానీ నదుల ద్వారా కానీ. దీనికి ద ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది నీకు ఈ యొక్క దేశం లోపల ఉండే జల రవాణా గురించి నియంత్రణ చేయడము, క్రమబద్ధీకరించడము, కంట్రోల్ చేయడము జరుగుతుంది. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, IWAI, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఏం చేస్తుందంటే దేశం లోపల ఎలా జల రవాణా జరుగుతుంది, దాని యొక్క కంట్రోలింగు, రెగ్యులేషను, డెవలప్మెంటు, అభివృద్ధి, నియంత్రణ, క్రమబద్ధపరచడం ఇవన్నీ నీకు చేస్తున్నాను. దీన్ని 27 అక్టోబర్ 1986లో స్థాపించారు. 27 అక్టోబర్ 1986లో దీన్ని నీకు ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ వాటర్ ట్రాన్స్పోర్ట్, అంతర్జాతీయ జల రవాణా. ద ఇంటర్నేషనల్ వాటర్వేస్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ కోస్టల్ షిప్పింగ్ అండ్ ఓవర్సీస్ షిప్పింగ్. ఇక్కడ రెండు రకాలుగా ఉపయోగించారు ఇంటర్నేషనల్ వాటర్ ట్రాన్స్పోర్ట్. కోస్టల్ షిప్పింగ్ అని, ఓవర్సీస్ షిప్పింగ్ అని. కోస్టల్ షిప్పింగ్ అంటే ఓన్లీ తీర మార్గాల ద్వారా మాత్రమే, నౌకారేవులు ఉంటాయి అక్కడ మాత్రమే జరుగుతుంది. ఇంకా నీకు ఓవర్సీస్ షిప్పింగ్ అంటే ప్రపంచం మొత్తం ఎక్కడికైనా సరే వెళ్తున్నాం. తీర ప్రాంతాలు అంటే కోస్టల్ షిప్పింగ్. అదే నీకు మొత్తం తిరుగుతూ ఉంటే దాన్ని నీకు ఓవర్సీస్ షిప్పింగ్ అంటారు. ద టోటల్ ట్రాఫిక్ carried by both the major and non-major ports during 2013-14 was around 980.49 million tons. ఇక్కడ నీకు 2013-14లో ఈ జల రవాణా వల్ల నీకు అది మేజర్ పోర్ట్లు కావచ్చు, నాన్ మేజర్ పోర్ట్స్ కావచ్చు, మెయిన్ పోర్ట్ నౌకాశ్రయాలు కావచ్చు, మెయిన్ పోర్ట్ నీకు మెయిన్ ప్రధానంగా కాకుండా ఉండే నౌకలు కావచ్చు. అక్కడ నీకు ఈ యొక్క వస్తువులంతా కూడా ఎంత ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అంటే 980.49 మిలియన్ టన్స్ యొక్క మోయడం తీసుకోకపోవడం జరిగింది. 2012-13లో మేజర్ పోర్ట్స్ యొక్క గ్రోత్ రేట్ వచ్చి 5% ఉంది. అదే నాన్ మేజర్ పోర్ట్స్ యొక్క గ్రోత్ రేట్ వచ్చి 9.8% ఉంది. అంటే ఈ ఓడల ద్వారా
నౌకల ద్వారా ఎంత వస్తువులు నీకు రవాణా చేయబడుతున్నాయి, ఆ ఇయర్ ఎలా వృద్ధి రేటు ఉందంటే 2012-13లో 5% ఉంది. అదే నీకు నాన్ మేజర్ పోర్ట్స్ అయితే 9.8%, మేజర్ పోర్ట్స్ ఏమో 5%, నాన్ మేజర్ పోర్ట్స్ ఏమో 9.8% పెరిగింది. డ్యూరింగ్ 2013-14 ఎన్నోర్ పోర్ట్ recorded the highest growth in traffic 15.9%, followed by Paradip 20.3%. ఎన్నోర్ పోర్ట్ అనేది చెన్నైలో ఉందన్నమాట, తమిళనాడులో. ఇది వచ్చి ఎక్కువగా 52.9% యొక్క ఎక్కువ వ్యాపారం అంతా కూడా చేస్తుంది అనమాట. పారాదీప్ ఒరిస్సాలో ఉంది, ఒడిస్సా 20.3% నీకు గ్రోత్ అనేది సాధించింది అనమాట. ఈ యొక్క కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మనకి డిఎస్సికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ పుస్తకంలో అనమాట సంబంధించింది. అందుకని మనకి సీనియర్ ఇంటర్ సరిపోతుంది. డిఎస్సిలో మనకి ఆ బుక్లో చూస్తారు కాబట్టి నీకు ఇంతవరకు ఇవన్నీ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడతాయి. డియర్ వ్యూయర్స్, స్టూడెంట్స్, నేను చెప్పిన ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ద్వారా మీకు ప్రెస్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు దేశీయ రవాణా, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. దేశం లోపల ఇండియాలో నీకు నంబర్ పరంగా చూస్తే పోర్టులు వచ్చేసి నీకు ర్యాంకుల ఆధారంగా ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ గుజరాత్, థర్డ్ ప్లేస్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అంటే మహారాష్ట్రలో 53 నౌకా కేంద్రాలు ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి. గుజరాత్లో 40 ఉన్నాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయన్నమాట. అంటే సంఖ్యాపరంగా ఇండియాలో అత్యధిక సామర్థ్యం, రవాణా సామర్థ్యం రాష్ట్రాలు. ఏ రాష్ట్రాలలో ఎక్కువగా బిజినెస్ అనేది జరుగుతుంది, నౌకల ద్వారా ఎంత రవాణా జరుగుతుంది? మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించింది, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్, అంటే నౌకల ద్వారా రవాణా అయ్యే సామర్థ్యం బట్టి అనమాట. తమిళనాడు వచ్చి థర్డ్ ప్లేస్ని ఆక్రమించింది. ఇండియాలో అతిపెద్ద సరుకు రవాణా మరియు కంటైనర్ పోర్ట్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ ట్రస్ట్ పోర్ట్, నవీ ముంబై. ఇండియాలో అతిపెద్ద రవాణా మరియు కంటైనర్ పోర్ట్ అంటే ఓడలు ఆగే స్థలం అనమాట. అది ఎక్కువ జవహర్లాల్ నెహ్రూ ట్రస్ట్ పోర్ట్ ముంబైలో ఉందన్నమాట. నెక్స్ట్ 2015-16లో సాగర్మాలా ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్టర్, షిప్పింగ్ మినిస్టర్ వచ్చి సెంట్రల్ షిప్పింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అనమాట ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, సాగర్మాలా ప్రాజెక్ట్. ఈ సాగర్మాలా ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే కొత్త ఓడరేవులంతా కూడా డెవలప్ చేస్తుంది. అంటే ఎక్కడైతే ఓడరేవులు లేవో అక్కడ పోర్ట్స్ అంతా కూడా డెవలప్ చేస్తుంది. అదేవిధంగా ఆ పోర్ట్కి అనుసంధానంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తుంది. అంటే అక్కడే వస్తువులు తయారు చేయబడతాయి, అక్కడి నుంచి నేరుగా నౌకల ద్వారా వివిధ ప్రాంతాలకంతా కూడా తరలి వెళ్తాయి. అట్లా నీకు పోర్ట్స్ దగ్గరగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడము, నాన్ పోర్ట్ నీకు డెవలప్మెంట్ చేయడం, ఇది కూడా సాగర్మాలా ప్రాజెక్ట్ కిందకు వస్తాయన్నమాట. ఓల్డ్ షిప్ రిపేర్, ఇక షిప్ రిపేర్ చేసేదానికి డిస్మాంట్లింగ్ అంటారు. అలాంగ్ రీజన్, గుజరాత్లో అలాంగ్ రీజన్ వద్ద ఉంది. గుజరాత్ అలాంగ్ రీజన్ వద్ద నౌకలంతా కూడా రిపేర్ చేస్తారు.